హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ సిరిని. ఈరోజు నేను బెంగళూరు మొత్తం నైట్ వ్యూ ఎలా ఉంటుందో, నైట్ బెంగళూరు మొత్తం సిటీ ఎలా ఉంటుందో చూపించబోతున్నాను. అంతకంటే ముందుగా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసేయండి. అన్నీ సంవత్సరాలు చూడండి, అందరూ దండం పెట్టుకోండి, మీ కోరికలన్నీ ఏంటో కొనేసుకోండి. ఇప్పుడు మనము బెంగళూరు మొత్తం తిరగాలంటే ముందుగా పెట్రోల్ వేయించుకోవాలి. పెట్రోల్ వేయించుకోవాలంటే పెట్రోల్ బంక్లోకి వెళ్ళాలన్నమాట. అది మాకు తెలీదా, నువ్వు చెప్తున్నావు అంటారేమో. ఏదో అలా జోక్ చేశాను అంతే, తిట్టుకోకండి నన్ను. ఇప్పుడు చూడండి, ట్యాంక్ మొత్తం ఫుల్ చేపిస్తున్నాను. 4000 అవుతుంది మాకు ట్యాంక్ ఫుల్ అవ్వాలంటే. అందుకని చెప్పేసి ట్యాంక్ ఫుల్ చేపిస్తున్నాను. ఈ డబ్బులు మొత్తం ఇవ్వాలంటే కొంచెం బాధగా అనిపిస్తూ ఉంటుంది, కానీ వాడు పెట్రోల్ మనకి ఫ్రీగా కొట్టాడు కదా, అందుకే ఇవ్వచ్చేయాలన్నమాట. లేకపోతే వాడు మనకి కార్ బిక్కొని మళ్ళీ మనల్ని ఉత్తజాతలు పంపిస్తాడు. అంత అవసరమా? అదేదో 4000 ఇచ్చేస్తే పోతుంది. ఒకరి సొమ్ము మనకు వద్దులేండి, ఇచ్చేద్దాము. ఇక్కడ చూడండి, స్పర్శ హాస్పిటల్ అంట. ఎంత పెద్దగా ఉందో, చాలా పెద్దగా ఉంది. దీని పక్కన చూడండి ఎంత సన్న బిల్డింగు. వామో వామో ఎంత బాగుంది అసలు, చాలా బాగుంది. చూడండి, ట్రైన్ 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 అంటే మీకు కూడా ఇష్టమేనా? నాకైతే మస్తు ఇష్టము. చూడండి పైన ఏరోప్లేన్ ఎంత బాగా పోతూ ఉందో, కనిపించదు, లైట్స్ అవుట్ కనిపిస్తాయి. అదే మార్నింగ్ అలా అయితే, పగలైతే మనము చూస్తే కనిపిస్తుంది బాగా. చూడండి, మనం బ్రిడ్జ్ మీద వెళ్తూ ఉన్నాము, లైట్లు ఎంత బాగా కనిపిస్తున్నాయో. నాకైతే నైట్ వ్యూ అంటే బెంగళూరు మొత్తం చుట్టాలంటే మస్తు ఇష్టము. బెంగళూరు మొత్తం కాదు, మరీ హైదరాబాద్ కానీ, విజయవాడ కానీ, వైజాగ్ కానీ, ఏదైనా కానీ నాకు తిరగాలంటే చాలా ఇష్టం అన్నమాట. మీకు కూడా అంతేనా? మీకు కూడా ఇష్టమైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. ఇలాంటి వీడియోలు మరిన్ని తీస్తాను. చూడండి, నేను మీకు చూపించడానికి ఇది మొత్తం తీస్తున్నాను అనమాట. ఇది వీడియో లాస్ట్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. చాలా అంటే చాలా బాగుంటుంది. చూడండి, గ్లాస్ బిల్డింగ్స్ ఎంత బాగా స్టైల్గా లైట్లు వేశారు, గ్యాప్ ఇచ్చి చాలా బాగుంది కదా. దాని పేరేమో చదవలేకపోతున్నాను, అంత స్పష్టంగా కనిపించట్లేదు నాకు. చూడండి, ఇలా పక్కన గ్లాస్ బిల్డింగ్స్ ఎంత బాగా లైటింగ్స్, కార్స్ ఎంత బాగా పోతూ ఉంటాయో. నాకైతే మస్తు ఇష్టము ఇలా చూడాలంటే. నైట్ పోయి సన్ రూఫ్ లెక్కి గట్టిగా అరవాలనిపిస్తుంది. మళ్ళీ పోలీసులు ఎవరైనా చూసి మమ్మల్ని పట్టుకుంటారేమో అని చెప్పేసి ఊరికే డబ్బులు బొక్క ఎందుకని చెప్పేసి ఆపేశాను. ఇప్పుడు నైట్ మొత్తం చూడండి ఎంత బాగుందో, బస్సులు కార్లు మొత్తం అన్నీ పోతూ ఉంటాయన్నమాట. ఏ రాష్ట్రాల వాళ్ళందరూ ఇక్కడ ఉంటారు. టీఎస్, ఏపీ, కర్ణాటక, అలాగే ఇంకా చాలా ఉన్నాయి. బెంగాల్ వాళ్ళు అందరూ ఉంటారు ఇక్కడ. చూడండి, పెద్ద పెద్ద బిల్డింగ్లు. ఇట్లా బిల్డింగ్లో ఉండాలంటే నాకు మస్తు ఇష్టము. ఫ్యూచర్లో ఎప్పుడైనా ఉంటాను. చూడండి అక్కడ ఎంత గ్లాస్ బిల్డింగ్స్ ఎంత బాగా కనిపిస్తున్నాయో. అసలు చుట్టూ ఇలా తిరుగుతూ ఉండాలనిపిస్తూ ఉంటుంది నైట్ మొత్తం, కానీ పెట్రోల్ అయిపోతుంది. మళ్ళీ ఇంకోసారి ట్యాంక్ ఫుల్ చేయాలి. డబ్బులు మనకి ఊరికే రావు కదా. గుండన్న చెప్తాడు చూడండి, డబ్బులు ఎవరికి ఊరికే రావు అని. ఇక్కడ చూడండి, బిల్డింగ్కి మామూలు గార్డెన్, ఇలా గార్డెన్లో వేస్తారు కదా, అలా వేసేసారు. వామో అదేలా అతికిచ్చారు బాబోయ్. చూడండి ఈ బిల్డింగ్ ఎంత బాగుందో. ఇలాంటివి మనకి రాసిస్తే ఎంత బాగుంటుందో కదా. తంటారు పట్టుకొని మనల్ని రాసివ్వరు. ఇది చూడండి, లైట్స్ ఎంత బాగున్నాయి బిల్డింగ్కి వేసారు. బాబాయ్ ఎంత పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఉన్నాయి బెంగళూరులో. అంటే తిరిగాను కానీ అంతగా గమనించలేదు నేను. ఈరోజు అదే పనిగా చూసేకి వచ్చాను కదా, అందుకే అన్నీ చూస్తూ ఉన్నాను. మా ఆయన అది చూడు ఇది చూడు అంటున్నారు. చూడండి అపార్ట్మెంట్స్, ప్రిస్టేజ్ అపార్ట్మెంట్స్ అయితే బాగుంటుంది. మెక్డొనాల్డ్స్ కావాలా అండి? తినేయండి అయితే లోపలికి దూరి. చూడండి ఎంత బాగుందో. ట్రాఫిక్ మాత్రం అదరగొట్టేస్తూ ఉంటారు నైట్లో కూడా. చాలామంది ఆఫీస్ నుంచి ఇంటికి వస్తూ ఉంటారు కదా నైట్లో కూడా, అందుకు ట్రాఫిక్ అండి. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మీకు లాస్ట్లో ఒక ఫేమస్ ఏరియా చూపిస్తాను. ఆ ఏరియా అంటే నాకు కూడా చాలా ఇష్టము. ఆ ఏరియా చూడాలంటే నైట్లోనే చూడాలి, అందుకే దానికోసం కూడా ఈ నైట్లో చూపించాల్సి వస్తుంది. ఐస్ క్రీమ్ చూడండి, నాకు కూడా ఒకటి ఫ్రీగా ఇస్తే ఏంటబ్బా, ఇంత బాగుంటుంది ఐస్ క్రీమ్. చల్లని పూవేలలో ఐస్ క్రీమ్ తింటూ ఉంటే, మా అమ్మమ్మ నా నెత్తి మీద మొటక్కాయ వేస్తూ ఉంటే, అమ్మో వద్దులేండి, కోల్డ్ చేస్తే అంతే బాధగా ఉంటుంది.
గ్యాలక్సీ S24 అల్ట్రా అంట. తీసుకోండి ఫోన్. అక్కడ చూడండి, ఈ పేరు నాకు త్వరగా గుర్తే రాదు, ఈ హీరోయిన్ పేరు. ఈ కర్ణాటక వాళ్ళకైతే చాలా కొంచెం కొవ్వు అండి. కొవ్వు అంటే పొగురు ఉంటుంది. కర్ణాటక వాళ్ళు మొత్తం కాదు, ఎవరికో కొందరికి ఉంటుంది అంతే. సైడ్ ఇమ్మంటే ఇవ్వనే ఇవ్వరు. ఒక చాక్లెట్ తినాలనిపించింది, ఆకలి వేస్తుంది, అందుకని చాక్లెట్ వేసేసుకున్నా. ఇక్కడ నాప్ తిందామన్నా ఇది మొత్తం బ్రిడ్జే ఉంది. పోతే ఓన్లీ కొంచెంసేపు ఉండగలను. సిటీ మొత్తం చూడాలి కదా, ఆ సంతోషంలో కొంచెం కడుపు నిండిపోతుంది. మా లారీ వాడు చూడండి, నా ముందర ఉండేవాడు స్లోగా పోతున్నాడు. యాక్సిస్ బ్యాంక్స్ చూడండి, బైక్స్ ఇలా చాలా ఉన్నాయి. ఎంత బాగున్నాయి చూడండి. గుడి చూడండి, బ్రిడ్జ్లు చూడండి. ఆ పక్క నుంచి ఈ పక్కకు దాటుకొని వచ్చేకి రోడ్డు పైన పెట్టారు. చూడండి ఈ బిల్డింగ్ ఎంత బాగుందో, చాలా బాగుంది కదా. ఫోన్ కిందకి పడిపోయింది, అందుకే కొంచెం బ్లాక్గా వచ్చిందనమాట. దీంట్లో ఇలా బ్రిడ్జ్ కింద పోయినాడు సౌండ్ వస్తూ ఉంటుంది. ఎంత బాగుంటుందో సౌండ్ వినేకి. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, మీకు ఒక ఫేమస్ ఏరియా చూపిస్తాను ఇప్పుడు. బెంగళూరు సిటీ మొత్తం చాలా అంటే చాలా బాగుంటుందండి. తిరిగే కొద్దీ చాలా ఉంటుంది చూడ్డానికి. కానీ నైట్ మొత్తం తిరగాలంటే వెళ్ళదు కదా, మనకు మళ్ళీ ముందుగానే మనకి హెడేక్ ప్రాబ్లం, నిద్రపోకుండా ఇలాగే తిరుగుతూ ఉంటాం. మార్నింగ్ కల్లా పనుకొనేస్తాం అనమాట, హెడేక్ వచ్చేసి. ట్రాఫిక్ మొత్తం ఎక్కడ చూసినా ట్రాఫిక్లే, ఎక్కడ చూసినా గ్లాస్ బిల్డింగ్సే. అవును, ఎవరైనా రాయిలు వేసినా కానీ పగిలిపోతాయి కదా, ఎలా మరి? ఏమో మరి సీసీ కెమెరాలతో పట్టుకుంటారు అక్కడి నుంచి వచ్చి రాయి వచ్చింది అని. మనకెందుకులేండి. చూడండి పైన బ్రిడ్జికి కూడా లైటింగ్స్ వేసారనమాట. ఇక్కడ బ్రిడ్జ్ ఉండి చూసుకోనని కాదడా అక్కడ నడిచే వాళ్ళకి. ఇక్కడ చూడండి సింహం ఎంత బాగుందో. చిన్న చిన్న దానిలతో ఏదో చేశారు వాళ్ళు, కడ్డీలతో పెట్టారు. చాలా బాగుంది కదా. నిమిషానికి ఒక లైట్ పెరుగుతుంది. ఇది బాగుంది కదా, ఎంత బాగుందో. దాని ముందర లైటింగ్స్ కూడా ఉన్నాయి. మా ఇంటి నుంచి నేను శనగలు తిరువాత వేసుకొని తెచ్చాను అనమాట, పోపు వేసుకొని. అవి తిందామని చేసి మూత తీస్తూ ఉంటే ఒక పక్కన కెమెరా పట్టుకున్నా, ఓ చేతిలో తీద్దామంటే ఏం చెప్పి రాలేదు. అందుకే ఫోన్ పక్కన పెట్టేసి తీసి ఇప్పుడు మీకు చూపిస్తున్నా చూడండి. ఇప్పుడు నేను దీన్ని తినాలి, ఆకలిగా ఉంది కాబట్టి తినేస్తున్నా. మా ఆయనకి తినిపించుకుంటే, డ్రైవింగ్ చేస్తూ ఉన్నాడు కదా, ఆయనకి తినిపించాలి, నేను తినాలండి. చాలా బాగున్నాయి. మీకు కూడా శనగలు అంటే ఇష్టమా? అయితే మీకు కూడా ఒక స్పూన్ తినేయండి. చూడండి, ఒక సైడ్ మనం పోతూ ఉంటే 2 సైడ్స్ కొంతమంది ఆగిపోయి ఉంటారు. ఇదేంటో ఫోన్, ఇది కూడా గ్యాలక్సీని అనుకుంటా, ఎక్కడ చూసినా అదే. ప్రతిసారి ఫోన్ మనము పక్కన పోయేటప్పుడు ఫోన్ కిందికి పడిపోయింది అనమాట. అందుకని చెప్పేసి మళ్ళీ తీసుకున్నాను. ఇప్పుడు మళ్ళీ కిందికి పడిపోయింది. అలా ఏం కాదండి, పక్కన పోలీస్ వాళ్ళు ఉన్నారు, ఎందుకు తీయాలే అనుకొని చెప్పేసి ఎందుకు తీయలేదు. చూడండి కలర్ బిల్డింగ్స్ ఎంత బాగున్నాయో, బాగుంది కదా. అక్కడ చూడండి ఏరోప్లేన్ చాలా యుద్ధాల ఏరోప్లేన్, బాగుంది కదా, ఎంత బాగుందో చూడండి. దాంట్లో వెళ్ళిపోదాం రండి అందరూ, మన సబ్స్క్రైబర్స్ ఫ్యామిలీ మొత్తం దాంట్లో ఎక్కేసి వెళ్ళిపోదాం ఎక్కడికైనా, వేరే దేశాలకి వెళ్ళి చూసొద్దాం అన్నమాట. చూడండి ట్రాఫిక్, దేవుడా. పాటలు పెట్టాలి అనుకుంటూ ఉన్నాము, అందుకే టైం ఎంత అని చూసాము. పాటలు పెట్టాలంటే కొద్దిగా టైం పడుతుంది కాబట్టి మనకి నచ్చిన పాట వెళ్ళిపోతున్నాం అనమాట. చూడండి ఎంతమంది, ఎన్ని కార్లు, నైట్ కూడా ఎంతమంది ఉన్నారు చూడండి. దేవుడా, కొంచెం మనం పోయే కొద్దీ కనిపిస్తూనే ఉంటాయి కార్లన్నీ. చూడండి ఈ బిల్డింగ్ ఎంత బాగుందో కదా. చూడండి కింద పింక్, పైన బ్లూను గ్రీను. పైన చూడండి మెట్రో పోతుంది. చూడండి మెట్రో ఎవరైనా చూడని వాళ్ళు అంటే చూసేయండి, మెట్రో పోతుంది పైన. దగ్గరలోనే మనకి మెట్రో స్టేషన్ ఉంది. రేంజ్ రోవర్ ఏం పోతుందో మన పక్కన, బాగుంది కదా రేంజ్ రోవర్ కారు. సూపర్ ఉంది అసలు.
మనకి ఇస్తే ఎంత బాగుంటుందో. మనకెందుకు ఇస్తారు వాళ్ళు, దాన్ని టచ్ కూడా చేయలేరు. మాదైతే టాటా పంచ్, సూపర్ ఉంటుంది క్వాలిటీ. అంబులెన్స్కి దారి ఇవ్వాలండే, అందుకే స్లోగా పోయి వాళ్ళకి దారి ఇచ్చామన్నమాట. ఇదో చూడండి, ఇదే మెట్రో స్టేషన్ పైన, మన పైన ఉంది ఇదే మెట్రో స్టేషన్. చూడండి ఇట్లా పైకి పోవాలి, ఇదే స్టేషన్ అండి మెట్రో స్టేషన్. చూడండి ఇదో పైన ఇదే. చూడండి ఆటోలు అన్నీ ఎంగుంకపోతున్నాయి. నేను ఆటో అని అని పాడుకుంటూ పోతున్నారేమో. ఇది మెట్రో స్టేషన్ చాలా బాగుంటుంది. ఒక్కసారన్నా మెట్రో ఎక్కాలి. మా ఇంత అడిగాను, ఎక్కిస్తానన్నాడు. సర్లే అని చెప్పాను. ఇప్పుడు మనము ఒక ఏరియాకి వెళ్తూ ఉన్నాం. అదేంటంటే చూపిస్తానండి, ఎంజీ రోడ్. ఎంజీ రోడ్ అనేది ఫేమస్. చాలా అంటే చాలా ఉంటాయి. చూడండి, మీరే చూడండి. దీనికి ఏదన్నా లోపల ఏదైనా కొనాలంటే అసలు చాలా ఉంటాయి. ఇక్కడ చూడండి, సెక్యూరిటీ అనమాట. ఇక్కడ పార్కింగ్ ఏరియా. వాళ్ళు అక్కడ కార్ అక్కడ పెట్టండి అంటుంటారు. పార్కింగ్కి డబ్బులు చాలా తీసుకుంటారు అనమాట. చూడండి ఎంతమంది ఉన్నారో పబ్కి వెళ్ళకి. ఇక్కడ రేట్స్ అన్నీ చాలా ఎక్కువ. చూడండి ఎంత బాగుందో. నాకు ఇక్కడే ఉండాలనిపిస్తుంది. కొంతసేపు ఆపమని చెప్పాను, కానీ పార్కింగ్కి చాలా ఎక్కువ డబ్బులు తీసుకుంటారని చెప్పేసి ఆపలేదు ఎక్కడ. చూడండి ఎంత బాగుందో అసలు. ఇక్కడ చాలా అన్నీ ఎంత బాగున్నాయో. డబ్బులున్న వాళ్ళే ఇక్కడ అన్నీ కొనగలరు. ఊరికే మనం నడుచుకొని వెళ్ళగలం అంతే, ఏమీ కొనలేము. ఫ్యూచర్లో నేను కొంటాను అనమాట ఎంజీ రోడ్కి వచ్చి. ఎంత బాగుంటాయి మెక్డొనాల్డ్స్. బాబ్బా సూపర్ ఉంది అసలు. మా ఎంత బాగుంది అని అంటూనే ఉన్నాను నేనైతే. ఐస్ క్రీమ్స్, మనకి ఫుడ్, బట్టలు, షూసు, ఇది పబ్బు, సినిమా థియేటర్స్ అన్నీ ఉన్నాయి ఇక్కడ. ఎక్కడ ట్రాఫిక్ అవ్వకుండా చూస్తూ ఉంటారు అందరూ. చూడండి ఇక్కడ ఒక స్టార్ బక్స్ ఉంది. స్టార్ బక్స్ మనం తిన్నాం కదా, స్టార్ బక్స్లో మనం పాప్కార్న్స్ అవన్నీ తిన్నాం కదా, కేఎఫ్సి గుర్తుందా? చూడండి, వాళ్ళు ఎవరైనా ఉంటే చూసేయండి. చూడండి ఎంజీ రోడ్ కొంచెం ముందరకు వచ్చాక ఉంటాయన్నమాట ట్రాఫిక్. కానీ ఎంజీ రోడ్ సూపర్ ఉంది కదా, నాకైతే తెగ నచ్చేసింది. ఒకసారి నిదానంగా నడుచుకొని వెళ్ళి చూసిరాల్లా. చూద్దాం. ఐమాక్స్ అండి. ఐమాక్స్లో నేను కల్కి మూవీ 3Dలో చూసాను. ఎంత బాగుంది. ఏంటి 2 వెజ్ బర్గర్స్ 79 అన్న. చికెన్ బర్గర్స్ 2 వచ్చి 99 రూపీస్. దేవుడా, ఎవరికైనా కావాలంటే తీసుకోండి. ఎంత బాగున్నాయో. మా ఆయన తీసుకోవాలన్నాడు, కానీ మేము తినకూడదు. మాకు ముట్టుందనమాట. మా వాళ్ళు ఎవరు చనిపోయారు కాబట్టి తినకూడదు. చాలా బాగుందండి. ఎంత బాగున్నాయో. ఏంటో తినాలనిపించినప్పుడే ఏంటి ఉండవు. టోనిక్ క్యూ అంట. ఏంటో ఇది, నేను ఎప్పుడు వెళ్ళలేదు. ఫుడ్, బట్టలు ఏదో ఎక్కువ ఇక్కడ. ఫుడ్స్ ఎక్కువ, ఈ ఫోన్స్, బట్టలే ఎక్కువ. ఈ 3 ఫేమస్ ఇక్కడ. బట్టలు, తినేకి, ఫోన్స్, ఇవే ఉంటాయి ఎక్కువ. మనం ఈసారి ఫినిక్స్ మాల్కి వెళ్దాం అన్నమాట. అక్కడ చూద్దాం, చాలా బాగుంటాయి అన్నమాట. బెంగళూరు సిటీ మొత్తం నచ్చిందా? నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఇంకా ఏమేమి చూడాలనుకుంటున్నారో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేస్తే, నేను బెంగళూరులోనే ఉంటాను కాబట్టి వెళ్ళి అక్కడ వీడియో తీసి పెడతాను. ఓకే గైస్, బాయ్. ఇష్క్ యూ ఆల్.